Yes, please wait 1 minute. మనకి ఓకే గుడ్ గాట్ ఇట్ ఓకే. సో నౌ సింపుల్ గా చెప్పాలంటే మనకి బిజినెస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్. ఓకే, సో ఈ బిజినెస్ ప్లస్ బిజినెస్ యాక్టివిటీ, బిజినెస్ ప్లస్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే, ఇవి మనం తెలుసుకోవాలి. బిజినెస్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ వాట్? బిజినెస్ ఆపరేషన్స్. ఓకే, బిజినెస్ అనేది నేనేం తీసుకుంటానంటే ఎక్కువగా బ్యాంకింగ్. ఎస్ ఎస్. సో బ్యాంకింగ్ బిజినెస్ తీసుకున్నప్పుడు దాని ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, దాని యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి బ్యాంకింగ్ లో. ఎలా ఉంటాయి? ఎస్, మనకు తెలుసు విత్డ్రాల్స్ ఉంటాయి. ఎస్ ఎస్, విత్డ్రాల్స్. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్. ఆ తర్వాత ఎస్, ట్రాన్స్ఫర్ తో పాటు మనకి పేమెంట్స్ ఉంటాయి. ఎస్ ఎస్, పేమెంట్స్. పేమెంట్స్ తో పాటు సింపుల్ గా మనకి అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు మనం చేస్తే 5 years తర్వాత ఇంట్రెస్ట్ ప్లస్ అసలు రెండు కలిపి మనకి ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ఒక ప్రాసెస్. అదే విధంగా మనకి లోన్స్ తీసుకుంటాం బ్యాంక్ నుంచి, డిఫరెంట్ లోన్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ లోన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎస్, ఆ డిఫరెంట్ లోన్స్ లో ఏంటి మనకి? ఎస్, గోల్డ్ లోన్. ఎస్, హోమ్ లోన్. ఎస్ ఫ్రెండ్స్. తర్వాత గోల్డ్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. ఎస్ ఎస్. ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఏంటి? బిజినెస్ లోన్. నెక్స్ట్ ఏంటి? పర్సనల్ లోన్. ఇట్లా నెక్స్ట్ ఏంటి? వెహికల్ లోన్. ఎస్ ఎస్. నెక్స్ట్ ఏంటి? సంథింగ్ సంథింగ్ చాలా లోన్స్ ఉంటాయి బాస్. ఓకే, సో నేనేం చెప్తానంటే ఇవన్నీ కూడా బిజినెస్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఎస్ ఎస్. అంటే ఈ బిజినెస్ ఆపరేషన్స్ అన్ని కూడా సింపుల్ గా ఎస్ మనం ఎక్కడ చేయాలి? ఆన్లైన్ లో బాస్. వాట్ ఇస్ దిస్? ఆన్లైన్ లో చేయాలి. సో బిజినెస్ ఆపరేషన్స్ అన్ని ఆన్లైన్ లో చేయాలి కాబట్టి మనకేం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి, అంతే. సింపుల్ గా సాఫ్ట్వేర్. అంటే ఈ బిజినెస్ మొత్తానికి మనం సాఫ్ట్వేర్ని తయారు చేయాలి. ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేసిన తరువాత ఎస్, ఆ సాఫ్ట్వేర్ని మనం ఉపయోగిస్తున్నాం, అంతే సింపుల్ గా. కొంతమంది ఈ సాఫ్ట్వేర్ని మనం ఏమని పిలుస్తారు? అప్లికేషన్ అని పిలుస్తారు కొంతమంది. కొంతమంది దీన్ని ఇంకో భాషలో ఏమని పిలుస్తారు? యాప్ అని పిలుస్తారు కొంతమంది. కొంతమంది దీన్ని ఇంకో భాషలో ఏమని పిలుస్తారు? ప్రోగ్రామ్ అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్ అని చెప్పినా, అప్లికేషన్ అన్నా, యాప్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా మొత్తం ఒకటే భాష. సో చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఒకటి, అప్లికేషన్ ఒకటి, యాప్ అంటే ఒకటి. నో 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 నో, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ అప్లికేషన్ అంటారు. ఏ బిజినెస్? బ్యాంకింగ్. ఓకేనా, బ్యాంకింగ్ అప్లికేషన్ అంటారు కొంతమంది. దీన్ని ఇంకొంత స్టూటిగా బ్యాంకింగ్ అప్లికేషన్ అంటారు, బ్యాంకింగ్ అప్లికేషన్. ఎస్ ఎస్. అలాగా, అలాగా మనం మాట్లాడవచ్చు. సో ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ అనేది పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో చేయటానికి దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని మనం అప్లికేషన్ అంటాం, యాప్ అంటాం, బిజినెస్ యాప్ అంటాం, తర్వాత ప్రోగ్రామ్ అంటాం. ఏదైనా సరే భాష ఇదే. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా స్టోరీ ఏంటి ఇక్కడ అంటే ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయాలి. అది ఎవరి పని? సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్, అంతే. సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తాడు? దే క్రియేట్ ఎ సాఫ్ట్వేర్, దే క్రియేట్ ఎ బిజినెస్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదైనా సరే దేనికోసం? బ్యాంక్ కోసం. సో ఈ బ్యాంక్ కోసం తను ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాడు, ఒక బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తాడు. అయితే నేను ఎలా చేస్తానంటే సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం గోల్డ్ లోన్ తీసుకుంటా. గోల్డ్ లోన్ ఇస్ ఓన్లీ సింపుల్ ఫంక్షనాలిటీ. సో ఇవన్నీ కూడా బిజినెస్, విత్డ్రాల్ అనేది, పేమెంట్స్ అనేది, ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, అవి ఇవి చాలా ఉంటాయి. ఇదంతా కూడా టోటల్ గా బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్. ఓకే, నేనేమంటానంటే సింపుల్ గా నేను గోల్డ్ వరకు తీసుకుంటా, గోల్డ్ లోన్ తీసుకుంటా. హౌస్ లోన్ కాదు, ఎడ్యుకేషన్ లోన్ కాదు, ఏంది, గోల్డ్ లోన్ తీసుకుంటా. సరే, సో ఇప్పుడు సపోజ్ ఎలా తీసుకుంటాను ఏందని చెప్తా. సింపుల్ గా చెప్పాలంటే మీ అందరికి యాక్చువల్ గా ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం కూడా, సింపుల్ గా ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం కూడా మనకి ఎస్ ఫ్రెండ్స్ ఎక్కడికి వస్తుంది? సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ. కొంతమంది ఐటీ సెక్టర్ అంటాడు, కొంతమంది ఐటీ ఆర్గనైజేషన్ అంటాడు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు, కొంతమంది ఏమంటారు? ఎస్, సింపుల్ గా ఇట్లా ఇలా మాట్లాడుతుంటారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వస్తుంది ఈ రిక్వైర్మెంట్. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఎస్, టేక్ దిస్ రిక్వైర్మెంట్, అండర్స్టాండ్ దిస్ రిక్వైర్మెంట్, క్రియేట్ ఎ బిజినెస్ సాఫ్ట్వేర్ ఫర్ అస్. వాట్ ఇస్ దిస్? సాఫ్ట్వేర్ ఫర్ అస్, అంతే. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ బ్యాంక్ అనే వ్యక్తి ఎస్ ఇక్కడ ఈ బిజినెస్ మొత్తాన్ని తీసుకొచ్చి
బాబు ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేసి దీనికి సాఫ్ట్వేర్ తయారు చేయండి అన్నాడు. అప్పటి నుంచి దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ ఎ ప్రాజెక్ట్, a banking project. Yes, ఏ బ్యాంక్ అది? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎస్, ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎవరు? వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎస్ ఎస్, అవునా? ఎస్. అంటే ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటే ఏమొస్తాయి? టోటల్ గా ట్రాన్స్ఫర్, విత్డ్రాలు, పేమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్, ఆ లోన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఇవన్నీ వస్తాయి. సో టోటల్ గా దీన్నే మనం ఒక ప్రాజెక్ట్ అంటున్నాం. ఆ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే వ్యక్తులే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, బాగుంది. మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తారు? సింపుల్ గా ప్రాజెక్ట్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తారు. దానిలో ఎస్, ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన పేరే ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? కంప్లీట్ గా దీన్ని పూర్తి స్థాయిలో ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా కస్టమర్ కి రిలీజ్ చేయాలి, ఎంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి, ఎంత త్వరగా రిలీజ్ చేయాలి, అతి తక్కువ బడ్జెట్ తో. ఇప్పుడు ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఎంత? దీని బడ్జెట్ సపోజ్ 4 CR అనుకుందాం, 4 కోట్లు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి 6 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ మేనేజర్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కాదు ఉండేది, మీ ఇంటి దగ్గర ఉండాలి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి మీ ఇంటి దగ్గరే ఉంటావు, ఇక్కడే ఉండవు. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట ఐటీలో. సో కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే టు రెడ్యూస్ టు సి దే వాంట్ టు ట్రై టు రెడ్యూస్ ద బిజినెస్ ప్రాజెక్ట్ కాస్ట్, సింపుల్ గా చెప్పాలంటే. అంతేగాని ప్రాజెక్ట్ కాస్ట్ 4 lakhs 4 CR అయితే నేను 6 CR కి కరెక్ట్ గా చేస్తే వెంటనే నా జాబ్ పోద్ది, కన్ఫర్మ్, డౌటే లేదు. సరే సరే, అది పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? సింపుల్ గా తన టీంతో కూర్చుంటాడు, సీనియర్స్ తోటి, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, something called cloud architects, senior DevOps engineers. Yes, friends. So senior, software developers, నెట్వర్క్ అడ్మిన్స్, ఇలా ఒక టీంతో కూర్చొని సెటప్ మొత్తం రెడీ చేస్తాడు అనుకోండి. అది నేను ముందు క్లాసులో చెప్పాను, దాన్ని వినండి. ఓకే, సరే. ఆ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? సింపుల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంతే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందుగా ఇక్కడ ఏం కావాలి? సర్వర్లు కావాలి. సర్వర్లు, అంతే కదా? ప్రాజెక్ట్ కావాలంటే సర్వర్లు కావాలి. ఎస్ ఎస్, మనకి సర్వర్లు కావాలి. ఎస్, అప్పుడు ఈ సర్వర్స్ మనకి ఎవరు ఇస్తారంటే ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది. ఎస్ ఎస్, సర్వర్ను మనం ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది. ఎవరు తయారు చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్ తయారు చేస్తాడు. ఎస్, క్లౌడ్ ఇంజనీర్ క్రియేట్ సర్వర్స్ ఫర్ అస్. దేనికోసం? నా ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. ప్రాజెక్ట్ అంటే ఏంది? ఇదే ప్రాజెక్ట్ అంటే ఇదే టోటల్గా ట్రాన్స్ఫర్, పేమెంట్స్, ఫిక్స్డ్, లోన్స్, ఇవన్నీ ప్రాజెక్టే. ఎస్, అవి ఇక్కడ చేస్తాం. మరి ప్రాజెక్ట్ అంటే అన్ని ఎలా చేస్తారు? ఇప్పుడు నేను చెప్తా వాటిని. ఎస్, నేనేం చెప్తాను? ఎస్, గోల్డ్ లోన్ తీసుకుంటా. గోల్డ్ లోన్ నాకు వచ్చిన ప్రాజెక్ట్ మాడ్యూల్ ఇది, గోల్డ్ లోన్ వచ్చింది. ఓకే, సో దీనికి సంబంధించిన యాక్టివిటీ నేను ఎలా చేయాలనేది నేను ఆలోచిస్తాను అనమాట. గోల్డ్ లోన్ వచ్చింది. ఈ గోల్డ్ లోన్ అనేది బిజినెస్, దీనికి సాఫ్ట్వేర్ తయారు చేయాలి నేను, అంతే. గోల్డ్ లోన్ అనేది బిజినెస్, ఈ బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలి అంటే నేను క్యాలిక్యులేషన్ వేసుకుంటా. ఫస్ట్ స్టెప్ అసలు ఈ గోల్డ్ లోను మనకి ఫస్ట్ ఆ వ్యక్తి ఎస్ రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్టర్ అవ్వాలి. ఎస్, అంతే కదా? రిజిస్టర్ అవ్వకుండా అసలు అకౌంట్ లేకుండా గోల్డ్ లోన్ నేను ఇవ్వను. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అతనికి క్రెడెన్షియల్స్ వస్తాయి. క్రెడెన్షియల్స్ అంటే ఏంది? లాగిన్ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఓకే, క్రెడెన్షియల్స్ అంటే లాగిన్, ఇది యాక్చువల్గా లాగిన్. ఓకే, ఆఫ్టర్ లాగిన్ లాగౌట్ కూడా చూడాలి. అంటే మనం లాగిన్ ఎంత ముఖ్యమో లాగౌట్ కూడా అవ్వాలి పేజ్ నుంచి. ఓకే, అంటే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ యాజ్ వెల్ యాజ్ లాగౌట్. ఫోర్త్ స్టెప్లో వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, అసలు ఈ ఈ ఈ బంగారం అంటే గోల్డ్ మనం తీసుకునేటప్పుడు దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అంటే ఎంత బాబు? నువ్వు గోల్డ్ లోన్ కావాలంటున్నావు కాబట్టి ఇంట్రెస్ట్ ఇంత రేట్లో ఇస్తాం మేము, 7% ఆర్ 8%, సంథింగ్. ఓకే, లెట్స్ సే అజ్యూమ్ దట్ 8% ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ 8%. ఓకే, ఇది ఇంట్రెస్ట్ రేట్. ఆఫ్టర్వర్డ్స్ అసలు గ్రామ్ రేట్ ఎంత అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ గోల్డ్కి ఎస్టిమేషన్ వేస్తాం. ఓకే, ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం
ఈ గ్రాము ఇంతకైతే మేము తీసుకుంటాం. నీ దగ్గర 10 గ్రాములు ఉంటే 10 గ్రాములకి గ్రాముకి వచ్చి ఇంత ఇస్తాం మేము. అంటే దట్ మీన్స్ వాట్? గ్రామ్ ప్రైస్. ఇదేమో ఇంట్రెస్ట్, ఇదేమో ప్రైస్. ఇవన్నీ ఏంటి? బిజినెస్సే టోటల్గా. దీన్ని మనం బిజినెస్ ఫంక్షనాలిటీ అంటాం. సో రిజిస్ట్రేషన్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ, లాగిన్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ, లాగౌట్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. ఇక్కడ ప్రైజ్ అనేది ఏది, గోల్డ్ ప్రైజ్ అనేది డిసైడ్ చేయడం అనేది ఒక ప్రైజ్ అనేది బిజినెస్ ఫంక్షనాలిటీ. ఇవన్నీ బిజినెస్ ఫంక్షనాలిటీనే మొత్తం కూడా. ఇవన్నీ కూడా బిజినెస్ ఫంక్షనాలిటీనే. ఓకే, సో ఇవన్నీ కూడా బిజినెస్ ఫంక్షనాలిటీ మాత్రమే. అయితే వీటికి నేను ఎలా డెవలప్ చేస్తాను సాఫ్ట్వేర్ని అంటే, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని సో యాజ్ అ టీమ్ మేనేజర్గా నేనేం చేస్తానంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. డెవలపర్ నెంబర్ 1 లాగిన్ రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ వరకు నువ్వు తయారు చేసుకో. డెవలపర్ నెంబర్ 2 లాగిన్ ఫంక్షనాలిటీ వరకు నీదే బాధ్యత, నువ్వు తయారు చేసుకో. డెవలపర్ నెంబర్ 3 కస్టమర్ లాగౌట్ అవ్వడానికి సంబంధించిన ఫంక్షనాలిటీ అంతా నువ్వు తయారు చేయి. డెవలపర్ నెంబర్ 4 ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ అంతా నువ్వు డెవలప్ చేయి. డెవలపర్ నెంబర్ 5 బాబు గ్రామ్కి అంటే నేను 10 గ్రాములు కొడితే దాని ప్రైజ్ రావాలి, 20 గ్రాములు కొడితే దాని ప్రైజ్ రావాలి, అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం నువ్వు ఎలా డెవలప్ చేస్తావో చేసేసేయి. అంటే ప్రైజ్ వరకే నీ డ్యూటీ, నాన్ సెన్స్ పనులు వద్దు, ఓన్లీ ప్రైజ్ వరకే. ఆ రిజిస్ట్రేషన్ వరకు వేరే డెవలపర్ చూస్తున్నాడు, నీకెందుకు ఆ స్టోరీ, నువ్వు పక్కన పడేసే. నీకేంటి, నువ్వు ప్రైజే అంతే. ఓవరాల్గా బిజినెస్ ఫంక్షనాలిటీ ఇదంతా కూడా నీకు నేను డివైడ్ చేసి ఇస్తున్నాను. ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క టాస్క్ ఇచ్చా, దట్స్ ఇట్. మీరు డ్యూటీ ఏంటి, మీరు రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వు ప్రైజ్ మాత్రమే, ప్రైజ్ క్యాలిక్యులేషన్. ఇంకొక డెవలపర్ ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంకో డెవలపర్ ఏం చేస్తాడు, లాగౌట్ ఫంక్షనాలిటీ తయారు చేస్తాడు. ఇంకొక డెవలపర్ లాగిన్ ఫంక్షనాలిటీ, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వాలి, ఆ ఫంక్షనాలిటీ తయారు చేస్తాడు. ఇంకొకటి రిజిస్ట్రేషన్. అంటే ఈ విధంగా మనకి తయారవుతుంది అనమాట సాఫ్ట్వేర్. ఎస్, అంటే ఈ విధంగా తయారవుతుంది. అంటే డెవలపర్స్ అందరూ ఒకే చోట ఉంటారా? నో. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి అందరూ కూడా దే ఆర్ ఆస్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్, ఒక పర్సన్ ఏమో విజయవాడలో ఉంటాడు, డెవలపర్ నెంబర్ 1 విజయవాడ, డెవలపర్ నెంబర్ 2 వరంగల్, డెవలపర్ నెంబర్ 3 కరీంనగర్, డెవలపర్ నెంబర్ 4 బెంగళూరు, డెవలపర్ నెంబర్ 5 హైదరాబాద్, డెవలపర్ నెంబర్ 6 యుఎస్లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. యుఎస్లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. కొంతమంది డెవలప్మెంట్ టీము యుఎస్లో పనిచేస్తాడు, కొంతమంది ఇండియా నుంచి పనిచేస్తారు. బోత్ ఆర్ మిక్సింగ్. ఫ్రెండ్స్, అలా కూడా ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఏంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వీళ్ళు చేసేది. కాబట్టి ఏంటి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు ల్యాప్టాప్ పట్టుకొని. ఏ ల్యాప్టాప్ సార్? కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్, వాళ్ళ ల్యాప్టాప్ కాదు, కంపెనీ ఒక ల్యాప్టాప్ ఇస్తుంది. సో దిస్ ఇస్ దేర్ ల్యాప్టాప్. చాలా జాగ్రత్తగా వినండి, సిల్లీగా ఉంటే జీవితమే సిల్లీ అయిపోద్ది, దేనికి పనికి రాకుండా పోతారు. ముందు నేలాంటి వ్యక్తి క్లాసు చెప్పేటప్పుడు ఎవరైతే వినలేదో ఐటీ ఇండస్ట్రీకి పనికిరాడు, అంతే. ఐటీ ఇండస్ట్రీకి పనికిరాడు ఆ వ్యక్తి, అసలు ఆ జాబ్ చేయడం కూడా వేస్టే. నా క్లాసులను పక్కదారి పెట్టించి సిల్లీగా వింటే. జాగ్రత్తగా వినండి, క్లాసులు మాత్రం నాన్ సెన్స్ పనులు చేస్తే అసలే వినొద్దు. వినే పని అయితే చక్కగా ఈ పని అంతా మానేసి రేపు రికార్డింగ్ చూసుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. బట్ క్రమశిక్షణ ఇంపార్టెంట్. సార్ క్లాసు చూస్తున్నాడా లేదనేది కాదు, క్రమశిక్షణ ఇంపార్టెంట్. ఓకే, గుడ్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క ల్యాప్టాప్ ఉంది బాస్. ఓకే, ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క ల్యాప్టాప్ ఉంది. ఈ డెవలపర్లు ఏం చేస్తారు, తమకి ఇచ్చిన ఫంక్షనాలిటీని తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్లో కాదు, మరి ఎక్కడ చేస్తారు సార్? వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా, ఇదిగో ఇక్కడ సర్వర్లు ఉంటాయి బాస్. ఈ సర్వర్లు అరేంజ్ చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ద సర్వర్స్ ఆర్ అరేంజ్డ్ బై క్లౌడ్ ఇంజనీర్. AWS క్లౌడ్ ఇంజనీర్ ఈ సర్వర్లు అరేంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటి, డెవలపర్ నెంబర్ 1 బాబు, డెవలపర్ నెంబర్ 1 నీ ల్యాప్టాప్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వమ్మా. ఓకే, సర్వర్ నెంబర్. డెవలపర్ నెంబర్ 2 ఇక్కడ కనెక్ట్ అవ్వమ్మా. డెవలపర్ నెంబర్ 3 ఇక్కడ కనెక్ట్. ఇలాగా మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో క్రెడెన్షియల్స్ ఉంటాయి ప్రతి డెవలపర్కి. అతను తన మిషన్లోకి లాగిన్ అవుతాడు. మిషన్ ఇన్ ద సెన్స్ వాట్? సర్వర్లోకి లాగిన్ అవుతాడు. తనకిచ్చిన బిజినెస్ ఫంక్షనాలిటీని కోడ్ రాస్తాడు. అంటే ఎట్లా రాస్తాడు? యూజింగ్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాడు డెవలపర్ జావా అయితే జావా కోడ్ రాస్తాడు, పైథాన్ డెవలపర్ అయితే పైథాన్ కోడ్ రాస్తాడు, .NET డెవలపర్ అయితే .NET కోడ్ రాస్తాడు. ఎక్కడ రాస్తాడు? సర్వర్లో. కోడ్ అంటే ఏంది? ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చేది? నో, ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చేది కాన్సెప్ట్లే.
దాన్ని ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఇక్కడ నడిసిద్ది. కాబట్టి అక్కడికి ఇక్కడికి మిస్ మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చే జావాలు, ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చే పైథాన్ దేనికి పనికిరావు. జస్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ అవడానికి పనికి వస్తుంది, కానీ వర్క్ చేయడానికి పనికి రావాలంటే ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది. ఎస్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. As per the requirement, we need to develop the project. As per the business requirement, we need to write the code by using Java or Python or .NET, whatever it is. సో మీరు అట్లా రాయాలన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో నేనేమంటానంటే డెవలపర్ కెన్ లాగిన్ టు దేర్ మిషన్ అండ్ దేర్ రైట్స్, దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్. దట్స్ ఇట్. ఓకే సార్, బాగానే ఉంది. మరి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డెవలపర్స్ ఉన్నారు, డిఫరెంట్ కోడ్ రాస్తారు అంతే. ఒకే వ్యక్తి ఒకే ఫంక్షనాలిటీ మీద వర్క్ చేయడు. నో, ఇట్ ఈస్ నాట్ ఫర్. వేస్ట్ అయింది. క్లయింట్ ఊరుకోడు ఇక, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు వెంటనే. సచ్ వే దట్ వీ నీడ్ టు మెయింటైన్ దిస్ ప్రాజెక్ట్. ఎస్, ఓకే, బాగుంది. మరి ఈ సర్వర్లు అన్నిటిని మనం ఏమని పిలుస్తున్నాం అంటే డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తామని మనకు తెలుసు. డెవ్ సర్వర్స్ ఇవి, డెవలప్మెంట్ సర్వర్లు. ఎందుకు డెవ్ సర్వర్లు అని పిలవాలి? ఈ సర్వర్లు నేను ఓన్లీ డెవలప్మెంట్ పర్పస్ కోసమే ఉపయోగిస్తున్నా, వేరే దానికి కాదు ఇది. ఎస్, దాట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డెవలప్మెంట్ సర్వర్స్. సరే సార్, డెవలప్మెంట్ సర్వర్లు అని మీరు అన్నారు, కరెక్టే. మరి సార్ ఈ జావా, ఈ పైథాన్ కానీ ఫాస్ట్గా ఈ సర్వర్ అన్నిట్లో ఇన్స్టాల్ చేయాలంటే ఏం కావాలి సార్? మరి కావాలి, నేను తర్వాత చెప్తా. జావా సాఫ్ట్వేర్ అన్ని సర్వర్లు జావా ఉండాలి, లేదా పైథాన్ ఉండాలి. సరే, దాన్ని ఇన్స్టాల్ చేసేది ఎవరు? యాన్సిబుల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ఉపయోగించి మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. యాన్సిబుల్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్. బై యూజింగ్ యాన్సిబుల్ టూల్ వీ కెన్ ఇన్స్టాల్ ఏ జావా సాఫ్ట్వేర్ అండర్ 1 minute. అంతే, అండర్ 1 minute. ఎన్ని సర్వర్లు సార్? ఎన్ని సర్వర్లైనా తీసుకో, 200, 300, 400, ఎన్ని సర్వర్లైనా తీసుకో. ఒకే ఒక్క నిమిషంలో జావా సాఫ్ట్వేర్ ఈ సర్వర్లు ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ అవుట్ యాన్సిబుల్. దిస్ ఇస్ పవర్ఫుల్ టూల్. దిస్ ఇస్ లైనక్స్ బేస్డ్ టూల్. కాబట్టి యాన్సిబుల్ తోటి మీరు వర్క్ చేయాలంటే లైనక్స్ నేర్చుకోవాలా. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాన్సిబుల్ మీద వర్క్ చేసే వ్యక్తినే డెవాప్స్ ఇంజనీర్ అని పిలుస్తారు. ఏం సార్, నేను క్లౌడ్ ఇంజనీర్ కదా, యాన్సిబుల్ నేర్చుకో, నో ప్రాబ్లం. ఎస్, ఐ నో వెరీ వెల్ అబౌట్ యాన్సిబుల్ టీమ్ అని చెప్పు, వర్క్ చేయి, అంతే, నాట్ ఎ ఇష్యూ. ఐ నో AWS, ఐ నో యాన్సిబుల్. ఎస్, రెజ్యూమ్ బిల్డ్ చేయి, లోపల పెట్టేస్తే అంతే, కాల్స్ వస్తాయి. ఎస్ పాసిబుల్, ఎస్ పాసిబుల్. ఓకే, సరే, యాన్సిబుల్ కూడా ఓకే పక్కన పెడదాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అదంతా పక్కన పెడదాం. ఓకే, గుడ్. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ఎస్, డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్గా ఫంక్షనాలిటీస్ కోడ్ రాశారు, బిజినెస్ ఫంక్షనాలిటీ కోడ్ రాశారు. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ఈ కోడ్ మొత్తాన్ని డైరెక్ట్గా ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఎస్, టెస్టింగ్ చేయాలంటే ఈ కోడ్ మొత్తాన్ని ప్రతిసారి టెస్టింగ్ టీంకి అందజేయడం కష్టం. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా డెవలపర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. హే డెవలపర్స్, మీ మిషన్స్లో కోడ్ రాశారు కదా, ఎస్, ఆ కోడ్ మొత్తాన్ని ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, దీన్ని మనం ఏమంటాం? రిపాజిటరీ. దీన్ని ఇంకో భాషలో ఏమంటాం? రిపో. ఈ రిపాజిటరీలో ఎస్ అప్లోడ్ చేయండి అని చెప్తాం. అప్లోడ్ ఇన్ ద సెన్స్ వాట్? పుష్. అప్లోడ్ అంటే పుష్ చేయటం అంటారు. అంటే వాళ్ళ మిషన్లో, అంటే డెవలప్మెంట్ సర్వర్లో ఉన్న ఈ కోడ్ని డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడికి పుష్ చేస్తారు. ఎస్, ఇక్కడికి పుష్ చేస్తారు, ఇక్కడ అంత కోడ్ మొత్తం ఇక్కడికి పుష్ చేస్తారు సార్. ఎస్, ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేస్తారు సింపుల్గా, ఇలా అంత కోడే. సో ఈ కోడ్ మొత్తం ఇక్కడ పుష్ చేసిన తర్వాత, ఒకవేళ ఈ కోడ్ వాళ్ళకి పుష్ చేయడం చేతగైనప్పుడు, ఈ కోడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అప్పుడు పిక్చర్లోకి వస్తాడు ఒక వ్యక్తి, అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్ బాబు, డెవలపర్. సో మీకు ఏంటి ప్రాబ్లం, ఇష్యూ ఏంటి, కోడ్ పుష్ చేయలేకపోతున్నాం, అలా మళ్ళీ వాళ్ళు సవరిస్తారు. డెవలపర్స్కి అర్థం కానప్పుడు ఎస్, పుష్ అంటే ఏంది? వాళ్ళ సర్వర్లో నుంచి ఇక్కడ రిపాజిటరీలోకి పుష్ చేయడం. రిపాజిటరీ అంటే ఇది జనరల్గా చెప్పాలంటే ఈ రిపాజిటరీ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్, ఒక లొకేషన్, ఇది ఒక స్టోరేజ్ లొకేషన్. ఈ స్టోరేజ్ లొకేషన్స్లో మనం రాసిన సోర్స్ కోడ్ అంతా స్టోర్ చేస్తాం అనమాట. We store the source code inside this repository. This is a centralized place. Yes, anybody can access this source code. సోర్స్ కోడ్ మొత్తాన్ని ఇక్కడ మనం స్టోర్ చేస్తాం. అది అన్ని ఫంక్షనాలిటీస్ సోర్స్ కోడ్ ఇక్కడ ఉంది ఇప్పుడు, అంతే. దానికి మనం ఏం వస్తాం? పుష్ అనేది వాడతాం. సార్ ఇవన్నీ మాకు నేర్పిస్తారా? చక్కగా నేర్పిస్తాం. కోడ్ ఎలా రాస్తారు, కోడ్ని ఎలా పుష్ చేస్తారు, పుష్ చేసిన తర్వాత రిపాజిటరీ నుంచి ఎలా తీసుకోవాలో మొత్తం చెప్తాం, నోట్ ఇష్యూ.
సరే సరే సార్, ఓకే, ఇక్కడ కోడ్ పుష్ చేశారు, అయిపోయింది అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమైంది? ఎస్, ఇక్కడ కోడ్ పుష్ చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ pushing the code inside this repository or central repository, or we can also call as a remote repository. Remote in the sense what? This area is available in somewhere. ఎక్కడో ఉంది, అక్కడున్న ఏరియాలోకి మనం పుష్ చేస్తున్నాం. ఎలా పుష్ చేస్తాం సార్? ఏం లేదు, సింపుల్గా ఈ రిపాజిటరీ అనేది, ఎస్, మనకి ఓనర్ ఉంటాడు కదా, ఏబిసి బ్యాంక్ కదా మనది. ఆ ఏబిసి బ్యాంక్ అనేవాడు స్టోరేజ్ ప్లేస్ని కొనుక్కుంటాడు ఇక్కడ ఈ రిపాజిటరీలో. ఆ స్టోరేజ్ ప్లేస్ని కొనుక్కుంటే అప్పుడు వాడికి క్రెడెన్షియల్స్ ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్. బై యూజింగ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వీ కెన్ ఏదైనా చేయొచ్చు మనం. అలాగే ఇక్కడ కూడా మనం డెవలపర్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే తమ యూజర్ ఐడి ఇచ్చామో, ఎస్, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఆ డెవలపర్ ఇక్కడికి కోడ్ పుష్ చేస్తాడు. అంతేగాని ప్రపంచంలో ఉన్న డెవలపర్లు అందరూ ఇదే రిపాజిటరీలో పుష్ చేయడం, నో నో నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రెడెన్షియల్స్. వితౌట్ క్రెడెన్షియల్స్ దిస్ ఫెలో విల్ నాట్ అలౌ యూ టు పుష్ ద కోడ్. అంతేగాని అందరికీ అలౌ చేయడానికి ఉండదు బాస్, వాళ్ళకి ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఎస్, యాక్సెస్ చేసుకునే క్రెడెన్షియల్స్ మనమే ఇస్తాం. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా మనం చేయమన్నా చేస్తాం, లేదా రిపాజిటరీని మెయింటైన్ చేసాడు వాడు చేయమన్నా చేస్తాడు, నాట్ ఎ ఇష్యూ. వాడు ఒక అడ్మిన్ ఉంటాడు, లేదంటే మనం డెవాప్స్ ఇంజనీర్ మనమే చేయొచ్చు, నాట్ ఎ ఇష్యూ. స్మాల్ కంపెనీలో మనమే చేస్తాం. అంటే ప్రతి డెవలపర్ కూడా ఇక్కడ ఈ రిపాజిటరీని యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళకి క్రెడెన్షియల్స్ సప్లై చేయాలి మనం. దీనికి సంబంధించిన కీ కూడా మనం సప్లై, కీ ఇన్ ద సెన్స్ కూడా పాస్వర్డ్ అనుకోండి, అది కూడా మనం సప్లై చేయాలి. సో దట్ దే విల్ పుష్ దిస్ సోర్స్ కోడ్ ఇన్సైడ్ దిస్ రిపాజిటరీ. ఎస్, రిపాజిటరీలోకి పుష్ చేయాలంటే ఎస్, అలాంటి ప్రొసీజర్ నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, ఆఫ్టర్ పుషింగ్ ద కోడ్ ఇన్సైడ్ దిస్ రిపాజిటరీ, దీన్నే మనం రిమోట్ రిపాజిటరీ అని పిలుస్తాం, రిమోట్ రిపాజిటరీ. ఆఫ్టర్వర్డ్స్ మనం ఏం చేస్తామంటే, యాజ్ ఎ నెక్స్ట్ ఒక పర్సన్ వస్తాడు, అతను ఏం చేస్తాడు తెలుసా? ఈ మొత్తాన్ని ఏదైతే ఇక్కడ సోర్స్ కోడ్ ఉందో ఆ మొత్తాన్ని అతను క్లబ్ చేస్తాడు, మిక్సింగ్ చేసి ఒక సింగిల్ ఫైల్గా తయారు చేస్తాడు. సో ఈ సింగిల్ ఫైల్ని ఇంకో భాషలో మనం ఏమంటామంటే బిల్డ్ ఫైల్ అంటాం. ఎస్, ఇంకో భాషలో దీన్ని ఏమంటామంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్ అంటాం. బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ సింగిల్ ఫైల్ ఆర్ కంప్రెస్డ్ ఫైల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో భాషలో మీరు అనుకోండి. బిల్డ్ ఫైల్ అనేది, బిల్డ్ ఆర్టిఫాక్ట్ అనేది ఒరిజినల్ నేమింగ్ కన్వర్షన్, జనరల్గా టెక్నికల్గా మనం వాడే భాష లోపల ఇండస్ట్రీలో. ఓకే, బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్. సో ఈ బిల్డ్ ఫైల్ తయారు చేయడానికి, ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్ తయారు చేయడానికి ఇక్కడ ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ పేరే డెవాప్స్ ఇంజనీర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్. ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఒక టూల్ ఉపయోగించి ఈ కోడ్ మొత్తాన్ని సింగిల్ యూనిట్గా, సింగిల్ ఫైల్గా తయారు చేస్తాడు ఒక టూల్ ఉపయోగించి. అంటే డెవాప్స్ ఇంజనీర్ టూల్స్ ఉపయోగిస్తాడు. ఎస్, డెవాప్స్ ఇంజనీర్ రోలే అది. డెవాప్స్ ఇంజనీర్ కెన్ యూజ్ దిస్ టూల్స్, చెప్పాను కదా, కెన్ యూజ్ దిస్ టూల్స్. ఏ టూల్స్ అవి? బిల్డ్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతాం. బిల్డ్ చేయడానికి వాడే టూల్స్లో మనకి మ్యావెన్ వాడతాం సింపుల్గా. గతంలో అయితే మ్యావెన్, ఇక్కడ ఫైవ్ బిల్డ్ వాడతాం, ఫైవ్ బిల్డ్. ఎస్, ఆ తర్వాత ఫ్రెండ్స్, గ్రేడల్, ఇవన్నీ ఉన్నాయి. సరే, అది పక్కన పెట్టేస్తే మనకి ఆ గొడవ పక్కన పెడదాం. డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు బిల్డ్ ఫైల్ తయారు చేస్తాడు, అంతే, సింపుల్గా అలా అర్థం చేసుకోండి. సో అంటే ఈ బిల్డ్ ఫైల్లో ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఇవే. లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది, లాగౌట్ ఫంక్షనాలిటీ ఉంది, రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ ఉంది, ప్రైస్ క్యాలిక్యులేషన్ ఫంక్షనాలిటీ ఉంది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంది. కోడ్ మొత్తం రాశాడు, ఆ కోడ్ అంతా ఇక్కడ సింగిల్ యూనిట్గా ఒక ఫైల్గా తయారు చేశాం. తయారు చేసిన తర్వాత ఆ సింగిల్ ఫైల్ని డైరెక్ట్గా ఇప్పుడు టెస్ట్ చేయాలా? టెస్టింగ్. అంటే అప్పుడు ఏం చేయాలా? టెస్టింగ్ చేయాలంటే మళ్ళీ మనకు సర్వర్లే కావాలా? ఎస్ సార్, మీరు సిపియు రాశారు, ర్యామ్ రాశారు, హార్డ్ డిస్క్ అన్నారు, ఇదేంటి బిజినెస్ అప్లికేషన్ అన్నారు, ఇదేంటి ఈ గొడవ? ఇక్కడ బిల్డ్ అంటారు, డెవాప్స్ అంటారు. వినండి, చాలా జాగ్రత్త వినండి, వస్తాయి అవి కూడా. అవి వచ్చి ఇవి నేర్చుకుంటేనే అవి వస్తాయి, అందుకోసం చెప్తున్నా. ఓకే, గుడ్. సో ఆ సింగిల్ ఫైల్ అనేది సింపుల్గా ఇప్పుడు టెస్ట్ చేయాలా? అది చూడడానికి సింగిల్ ఫైలే, బట్ ఆ సింగిల్ ఫైల్లో అన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఓకే, గుడ్. ఇప్పుడు నేనేం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, లెట్ అస్యూమ్ దాట్. ఓకే, ఈ సింగిల్ ఫైల్ని ఇక్కడ ఇదేంటిది? ఫ్రెండ్స్, ఇదేంటిది? ఇది చూడండి,
మనకి టెస్టింగ్ చేయడానికి టెస్టింగ్ టీం ఉంటుంది. ఎస్ అనుకోండి, ఈ టెస్టింగ్ టీం వీళ్ళందరూ టెస్ట్ ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళందరూ టెస్ట్ ఇంజనీర్స్ కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తలా ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాడు ఈ సర్వర్కి. ఈ సర్వర్ కనెక్ట్ అవుతాడు, ఈ సర్వర్ కనెక్ట్, ఈ సర్వర్ కనెక్ట్ అవుతాడు. మరి సర్వర్ కనెక్ట్ అయ్యారు కరెక్ట్, కోడ్ ఏది, ఫైల్ ఏది, బిల్డ్ ఫైల్. సో ఈ బిల్డ్ ఫైల్ వచ్చేసి ఇదిగో, ఇక్కడున్న ఈ బిల్డ్ ఫైల్ని ఇక్కడున్న ఈ సర్వర్లోకి మూవ్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం, మూవ్ చేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే డిప్లాయ్ దిస్ బిల్డ్ ఫైల్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్. ఈ సర్వర్లే క్యూఏ సర్వర్స్. క్యూఏ అంటే ఏంది, టెస్టింగ్ సర్వర్లు ఇవి. అంటే టెస్టింగ్ సర్వర్లు అంటే టెస్టింగ్ జరిగింది ఇక్కడ యాక్చువల్గా, డన్ బై టెస్ట్ ఇంజనీర్స్, నాట్ ఎ డెవాప్స్ ఇంజనీర్. నో, దిస్ ఇస్ నాట్ ఎ డెవాప్స్ ఇంజనీర్ రోల్. నో. డెవాప్స్ ఇంజనీర్ వేరు, టెస్టర్ వేరు, డెవలపర్ వేరు. ఓకే, డెవలపర్ వేరు, టెస్టర్ వేరు, డెవాప్స్ ఇంజనీర్ వేరు, సింపుల్గా చెప్పాలంటే. సరే, ఇది టెస్టింగ్ సర్వర్. ఇవన్నీ టెస్టింగ్ సర్వర్లు. టెస్టింగ్ సర్వర్లో డిప్లాయ్ చేసాం. సోర్స్ కోడ్ మొత్తాన్ని డిప్లాయ్ చేసాం. అప్పుడు టెస్టర్ నెంబర్ 1 లాగిన్ ఫంక్షనాలిటీని మాత్రమే చెక్ చేయని నేను చెప్తా. టెస్టర్ నెంబర్ 2 లాగౌట్ ఫంక్షనాలిటీని మాత్రమే చెక్ చేయి. టెస్టర్ నెంబర్ 3 ప్రైస్ క్యాలిక్యులేషన్ సరిగా వచ్చిందో లేదో టెస్ట్ చేయి. టెస్టర్ నెంబర్ 4 బాబు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ సరిగా క్యాలిక్యులేట్ అవుతుందో లేదో చెక్ చేయి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేయమని నేను చెప్తా. ఐఎమ్ టెస్ట్ మేనేజర్. ఐఎమ్ మేనేజర్. ఐ విల్ సజెస్ట్ దట్ టెస్ట్ ఇంజనీర్ 1 లాగిన్ ఫంక్షనాలిటీ సక్రమంగా ఉందో లేదో చెక్ చేయి, అంతే. టెస్ట్ ఇంజనీర్ 2, టెస్ట్ ఇంజనీర్ 3, టెస్ట్ ఇంజనీర్ 4 రిజిస్ట్రేషన్ సక్రమంగా అవుతుందో లేదో ఫామ్ చెక్ చేయి, అంతే. దిస్ ఇస్ వాట్ టెస్టింగ్ అంటే. టెస్టింగ్ అంటే నేనేదో అనుకున్నాను సార్, అట్లాగే అనుకుంటారు. కానీ అందరు ఏంది టెస్టింగ్ అంటే మొత్తం నేనే. నో. డిఫరెంట్ ఫంక్షనాలిటీకి డిఫరెంట్ టెస్టర్లు ఉంటారు. వాళ్ళు తమ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు, అంతే. అంతేగాని ఇదంతా ఒక వ్యక్తి టెస్ట్ చేసి మళ్ళీ బయటికి పంపించి రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకని ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క టెస్ట్ వేసుకున్నా సరే అలాగ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తారని మీరు అనుకోవాలి, అంతే. సో ఆ విధంగా ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దిస్ ఇస్ వాట్ క్యూఏ. సో ఈ ఫంక్షనాలిటీని టెస్ట్ చేసేటప్పుడు, ఇఫ్ ద ఫంక్షనాలిటీ ఇస్ నాట్ గుడ్, ఇఫ్ ద ఫంక్షనాలిటీ ఇస్ నాట్ సేమ్ యాజ్ ద రిక్వైర్మెంట్. అంటే సార్ ఈ క్యూఏ ఉన్నాడు కదా, అంటే టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు కదా, మరి అతను ఎలా టెస్ట్ చేస్తాడు? అతను ఎలా టెస్ట్ చేస్తాడంటే సింపుల్గా చెప్పాను కదా, బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్యూఏ టెస్ట్ ఇంజనీర్ స్టడీ చేస్తాడు. అసలు క్లయింట్ బిజినెస్ ఏంది, వాడిని చేయమన్నది ఏంది, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంది, ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని వేలు ఇస్తే ఎంత ఇంట్రెస్ట్ రావాలి, ఎన్ని లక్షలు ఇస్తే ఎంత ఇంట్రెస్ట్ రావాలి, ఇంట్రెస్ట్ ఎలా ఉండాలి, ఇది ఇలా ఇస్తే ఇలా రావాలి, ఇవన్నీ బిజినెస్ ఫంక్షనాలిటీస్. వీటన్ని జావా ఉపయోగించి తయారు చేశాడు ఎవరు, డెవలపర్. దానిని ఈ వ్యక్తి టెస్ట్ చేస్తాడు, ఎవరు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ దిస్ అప్లికేషన్, అట్లా అనమాట, టెస్ట్ దిస్ ఫంక్షనాలిటీ అట్లా. సో ఇది టెస్టింగ్. ఓకే, సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్ మ్యాచ్, వెంటనే అతను బగ్ రేజ్ చేస్తాడు. దాన్నే మనం బగ్ అంటాం. బగ్ అంటే ఏంది, నీ భాషలో ఎర్రర్, బట్ ఇక్కడ బగ్ అంటాం. ఎర్రర్ అంటే ఏంది, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బగ్ అంటే ఏంది, టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బగ్ అంటే అది. డిఫెక్ట్ అంటే ఏంటి సార్, డిఫెక్ట్ ఇక్కడ రాదు, డిఫెక్ట్ వేరే, బగ్ వేరే, డిఫెక్ట్ వేరే, ఎర్రర్ వేరే. చాలా మందికి ఈ స్టోరీ అసలు తెలియదు. అంత డిఫెక్ట్, బగ్, ఎర్రర్ మొత్తం 3 వేరే. ఓకే, చెప్తాను. సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫంక్షనాలిటీ, దెన్ దిస్ టెస్ట్ ఇంజనీర్ రైస్ ద టికెట్. హే బాస్, దిస్ ఇస్ నాట్ గుడ్ కోడ్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ కాల్డ్ డీవియేషన్ ఉంది ఇక్కడ, సంథింగ్ కాల్డ్ మిస్ మ్యాచ్ ఉంది ఇక్కడ. ప్లీజ్ టేక్ దిస్ కోడ్ అండ్ అగైన్ మోడిఫై సంథింగ్, బికాస్ దిస్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ అవర్ క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు రాసిన కోడ్ సూట్ అవట్లేదు, దయచేసి దీంట్లో బగ్ ఉంది, దీన్ని మళ్ళీ రెక్టిఫై చేయి. అగైన్ కమ్ బ్యాక్ టు డెవలపర్. ఎస్ మళ్ళీ అక్కడ డెవలపర్ నుంచి మళ్ళీ అలాగ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్ అండ్ దే పుష్ ద కోడ్ ఇన్ టు గిట్ రిపాజిటరీ. ఆఫ్టర్ రిపాజిటరీ, a DevOps engineer కెన్ బిల్డ్ దిస్ ఫైల్ యాజ్ అ సింగిల్ యూనిట్గా. మళ్ళీ ఫైల్ తయారు చేస్తాడు. ఆ ఫైల్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిప్లాయ్ చేస్తాడు. అంటే ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే సిడి అంటే ఏంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సార్ మా వాళ్ళు ఎవరో మా ఫ్రెండ్ చేస్తా ఉన్నాడు, అది డెవాప్స్ ఇంజనీర్గా, అతను ఏం సార్ సిఐసిడి అంటాడు. సిఐసిడి అంటే ఏం సార్, సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని అర్థం. సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్.
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్? అది ఏం లేదు, సింపుల్గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడున్న ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకొని ఒక సింగిల్ ఫైల్ లాగా తయారు చేసే స్టెప్నే, ఆ ప్రాసెస్నే మనం ఇంటిగ్రేషన్ అంటాం, అంతే. ఇంటిగ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ చేస్తాడు, దాన్నే మనం ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే కోడ్ మాడిఫై చేసి రిపాజిటరీలోకి పుష్ చేసిన ప్రతిసారి మనం ఆ కోడ్ని ఇంటిగ్రేట్ చేస్తాం, అంతే. అంటే సింగిల్ యూనిట్గా తయారు చేస్తాం. అక్కడ నుంచి సోర్స్ కోడ్ తీసుకొని లాస్ట్ బిల్డ్ ఫైల్ వచ్చిందాక ఆ జరిగే ప్రాసెస్నే ఇంటిగ్రేషన్ అంటాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే అది. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత, బిల్డ్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని మనం టెస్టింగ్ సర్వర్లోకి మూవ్ చేస్తాం, దాన్నే డిప్లాయ్మెంట్ అంటాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, రెండు. ఓకే సార్, కంటిన్యూస్ డెలివరీ అంటారు కదా కొంతమంది, అదేంది? కంటిన్యూస్ డెలివరీ అనేది ఇప్పుడు వస్తుంది, చెప్తా. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, ఎస్, బోత్ ఆర్ సేమా? నో 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 నో, డిఫరెంట్ ఉంది, నేను చెప్తా. డిప్లాయ్మెంట్ అంటే ఇదే, ఒక ప్లేస్లో ఉన్న కోడ్ని ఇంకో ప్లేస్లోకి చేసా, ఓకే. సరే, అది డిప్లాయ్మెంట్, సరే సరే, ఓకే, బాగుంది. దిస్ ఇస్ క్యూఏ సర్వర్, క్యూఏ ఎన్విరాన్మెంట్. ఆఫ్టర్వర్డ్స్ ఈ అప్లికేషన్ డిఫరెంట్గా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా కూడా ఒక టెస్ట్ జరిగిద్ది, అదే యూఏటి. డిఫరెంట్ టెస్ట్లు అంటే ఏం చేస్తారు? ఈ ఫంక్షనాలిటీ ప్రతి బ్రౌజర్లో వర్క్ అవుతుందా లేదా, ఈ ఫంక్షనాలిటీ ప్రతి ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతుందా లేదా, ఈ ఫంక్షనాలిటీ ఇదిగో ఎలా పనిచేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లోడ్ ఎలాగుంది, ఇవన్నీ చెక్ చేస్తారు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో టోటల్గా బ్రౌజర్ కంపాటబిలిటీ, ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ ఇంజనీర్ చూసుకుంటాడు. ఫైనల్గా ఒకే ఒక టెస్ట్ చేస్తాడు. ఈ టెస్టింగ్లో క్లయింట్ టీం పార్టిసిపేషన్ చేస్తుంది. క్లయింట్ టీం అంటే ఎవరు? ఏబిసి బ్యాంకుకి సంబంధించిన టీం అంతా కూడా ఈ అప్లికేషన్ ఎలా నడుస్తుంది, ఈ ఫంక్షనాలిటీ ఎలా పనిచేస్తుంది, అతను టెస్ట్ చేసుకుంటాడు, క్లయింట్ టీం. సో క్లయింట్ టీంకి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఉన్న టెస్ట్ ఇంజనీర్స్, ఎస్. అప్పుడు క్లయింట్ టీం కూడా సపరేట్గా ల్యాప్టాప్స్ తీసుకుంటాడు, సపరేట్గా అతనికి కూడా సర్వర్లు కావాలి, మళ్ళీ అగైన్ రిక్వైర్డ్ సర్వర్స్. క్లయింట్ టీమ్ కూడా మన టెస్ట్ ఇంజనీర్స్ ప్లస్ క్లయింట్ టీమ్ ఇద్దరు కలిసి దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు, అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, అట్లా. సో అగైన్ ఇది అనమాట స్టోరీ, యూఐటి. దీన్ని మనం యూఐటి అంటాం. ఇది వాళ్ళ ల్యాప్టాప్స్, ఎస్, ఇది వాళ్ళ ల్యాప్టాప్స్, ఇవేమో సర్వర్లు, సింపుల్గా సర్వర్లు, ఎస్. అంటే ఇప్పుడు ఈ సర్వర్లోకి వీళ్ళు లాగిన్ అవుతారు, ఓకే. మరి కోడ్ లేదు కదా, కోడ్ ఎక్కడ ఉంది? కోడ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న ఈ కోడ్ని మళ్ళీ డైరెక్ట్గా ఇలా మళ్ళీ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్, ఎస్ఎస్. దే యూజ్ సమ్ టూల్స్ గురించి చెప్తాను. అలాగే డెవాప్స్ ఇంజనీర్ వీటిల్లో డిప్లాయ్ చేస్తూ ఉంటాడు. ఏది? ఈ కోడ్ని, ఎస్. ఒకసారి టెస్ట్ అయిపోయింది, ఎస్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తారు. దీన్నే మనం యూఐటి అంటాం, యూఐటి, ఓకే. సో ఆఫ్టర్ యూఐటి, దట్ మీన్స్ వాట్, బిఫోర్ రిలీజింగ్ దిస్ ప్రొడక్ట్ టు ద మార్కెట్, ఈ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం, యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఓకే, బాగుంది. ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, అప్పుడు వెంటనే ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని డైరెక్ట్గా ఎక్కడికి? ఎస్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటు. ఆ ఎన్విరాన్మెంటు, ఎస్, ఇది ఆ ఎన్విరాన్మెంట్లో ఫైనల్గా వచ్చిన కోడ్ మొత్తాన్ని, దట్ మీన్స్ వాట్, సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం సింపుల్గా. సో ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే రిలీజ్, ఎస్ రిలీజ్ అంటాం. దాన్నే ఇంకో భాషలో ఏమంటాం అంటే డెలివరీ, ఎస్ డెలివరీ. ఆ డెలివరీనే మనం కంటిన్యూస్ డెలివరీ అంటాం, సిడి. అదే సిడి డెలివరీ. ఇక్కడ డిప్లాయ్మెంటే, బట్ దీన్ని వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ డెలివరీ ఆర్ రిలీజ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్ అంటాం, ఎస్, క్లయింట్. అంటే ఫైనల్ ఇదే, ఇక ఈ సాఫ్ట్వేర్ ఫైనల్ వర్షన్ ఇదే కంప్లీట్గా. సో ఇక ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేసిన తర్వాత ఇక చేంజెస్ నాట్ అలౌడ్, ఎస్, నో చేంజెస్, సచ్ వే దట్ దే డిజైన్ దిస్ ఎన్విరాన్మెంట్. సో మీరు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఈ ఎన్విరాన్మెంట్ పేరు మనం ఏమని పిలుస్తాం సార్? ఈ ఎన్విరాన్మెంట్ పేరే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మరి సార్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి ముందు ఒకటి జరిగింది కదా, దీన్ని ఏమని పిలుస్తారు? దాన్నే ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఏంటది? ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మరి క్యూఏ సర్వర్లు క్యూఏ అన్నారు కదా, అదేంది? అది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్. ఇది ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఓకే. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఎస్. దిస్ ఈజ్ ఎ డెవ్ ఎన్విరాన్మెంట్,
డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇది అనమాట వాస్తవంగా. సో ఈ విధంగా జరిగిద్ది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఓకే, బాగుంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రొడక్ట్ అనేది రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది. ఎక్కడ అయింది? ఎక్కడ ఉంది? ఇది ప్రొడక్షన్ సర్వర్లో ఉంది ఇప్పుడు అర్జెంటుగా. అది ప్రొడక్షన్ సర్వర్లో ఉంది. ఎస్, అప్లికేషన్ నడుస్తుంది అనుకోండి, అప్లికేషన్ నడుస్తుంది అనుకోండి, అట్లా అనుకోవాలి మనం. అంటే ప్రొడక్షన్ సర్వర్లో ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ నడుస్తూ ఉంది, సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మీకు చెప్తాను మళ్ళీ. యాక్చువల్గా మనకి ఇదిగోండి, అంటే వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, వై సాఫ్ట్వేర్ అనే దాని క్లాసులు వినండి జాగ్రత్తగా. వింటే అర్థమైద్ది. మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి, చక్కగా వినండి. ఆ? అది తెలివితేటలు చూపించకుండా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో 2-3 సార్లు వింటే గానీ అది సబ్జెక్ట్ అర్థం కాదు. సింపుల్గా తెలివితేటలు చాటింగ్ ఒక పక్క ఫోన్ మాట్లాడకుండా ఒక పక్క ఆయన వీడియో ఆ ఆన్లైన్లో పెట్టేసుకొని ప్లే చేస్తే ఏం సుఖం? నథింగ్ ఈజ్ దేర్. క్రమశిక్షణ ఇంపార్టెంట్, ఏ పని చేసిన అంతే, సింపుల్. ఓకే, సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకోసం అంటే బిజినెస్ లాజిక్ రాస్తా నేను. బిజినెస్ లాజిక్ అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు. బిజినెస్ ఫంక్షనాలిటీ రాస్తా. బిజినెస్ ఫంక్షనాలిటీ, ఎస్, గోల్డ్ లోన్ రాసానా? గోల్డ్ లోన్. సో ఓకే, గోల్డ్ లోన్. సరే, ఈ గోల్డ్ లోన్ కంటే ముందేముంది అసలు బిజినెస్ యాక్టివిటీలో? సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ. సో విత్డ్రాల్ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ. ఎస్, పేమెంట్స్ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ ఒక సార్ బిజినెస్. స్క్రీన్ కనిపిస్తలేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదన్నా. స్క్రీన్ కనిపించడం లేదా? ఒక నిమిషం. ఓకే, గుడ్. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ఎస్, లోన్స్ ఒక బిజినెస్ యాక్టివిటీ. లోన్స్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ఇట్లా ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఇవి స్టోరీ. ట్రాన్స్ఫర్ అవి ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనుకోండి. ట్రాన్స్ఫర్, పేమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, లోన్స్, ఇలాగా అనుకోండి సింపుల్గా. ఓకే, గుడ్. సో ఇప్పుడు వీటికి మనం సాఫ్ట్వేర్ తయారు చేసాం. ఆ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా మనం సర్వర్లో డిప్లాయ్ చేసాం అనుకోండి, అంతే సింపుల్గా. ఎస్, ఎలా అనుకోవాలి సార్ అంటే చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ మీకు ఎవరైనా చెప్తే నాకు ఆ వీడియో పోస్ట్ చేయండి, సాల్వ్. ఇంకేమొద్దు, మిమ్మల్ని ఏ వీడియో చూడమని నేను చెప్పను, అంతే కన్ఫామ్. ఈ క్లాస్ వీడియో సేమ్ మీలాగా చెప్పిన క్లాసే ఉంది సార్ అని ఒక వీడియో నాకు పంపించండి చాలు, ఇంకేమొద్దు. నథింగ్ ఈస్ దేర్. ఓకే, ఓకే, గుడ్. సో ఇప్పుడు సరే, ఇక్కడ చూడండి యాక్చువల్గా. ఎస్, ఇది యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను ఒక ఫంక్షనాలిటీ చెప్పాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు వేరే ఫంక్షనాలిటీస్ని కూడా మీకు చూపిస్తాను సింపుల్గా అర్థం కావడం కోసం. ఎస్, ఇది యాక్చువల్గా. ఓకే, ఇది యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ఉంది, విత్డ్రాల్ ఉంది, పేమెంట్స్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంది, లోన్స్ ఉంది. సో దీని మొత్తాన్ని మా డెవలపర్స్ తయారు చేశారు. ఓకే, మా డెవలపర్స్ తయారు చేశారు. దీని మొత్తాన్ని మా డెవలపర్స్ తయారు చేశారు. ఒక్క నిమిషం, 1 minute. ఎస్ ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? ఓకేనా? గుడ్. సార్ కనిపిస్తుంది సార్. ఓకే, చాలా జాగ్రత్త వినండి, మంచి సబ్జెక్ట్ ఇది. చాలా జాగ్రత్త, కొంచెం డెప్త్ ఉంటుంది దీంట్లో, అందుకోసం నేను చెప్తాను మీకు. సిల్లీగా మాత్రం తీసుకోవద్దు. ఎస్, వర్కింగ్ ఎంప్లాయీస్ అంతా మాకు వచ్చి అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, సార్ ఏంటి సార్ ఈ బొమ్మలన్నీ రాస్తున్నది? ఏంటి సార్ ఇవన్నీ అర్థం కాకుండా అర్థం అవుతాయి? ఒక్క నిమిషం, 1 minute. సరే, ఇప్పుడు యాక్చువల్గా అన్నిట్లో అదే సాఫ్ట్వేర్ ఉంది, అదే బిజినెస్ ఉంది. ఎస్, అంటే ఇక్కడ దీన్ని, ఎస్, ఇక్కడ ఇది ఇది డెవ్ సర్వర్. యాక్చువల్గా డెవ్ సర్వర్లో ఇది జరిగింది అనుకోండి. ఇదేంది? టెస్టింగ్. ఇది టెస్టింగ్ సర్వర్లో ఇది జరిగింది అనుకోండి. టెస్టింగ్ కూడా జరిగింది ఈ ఫంక్షనాలిటీస్. ఇదేంటిది? ఎస్, ప్రీ ప్రొడక్షన్. ఇది ప్రీ ప్రోడ్నే మనం స్టేజింగ్ అంటాం. ఓకే, రాదు యూఏటి ఏదో ఒకటి.
సో ఇది ఫైనల్ గా ఇది ఏంటయ్యా అంటే ఎస్ ఇదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ తయారు చేసి ఇక్కడికి వచ్చేలాగా టెస్ట్ చేసాం, ఇక్కడ నుంచి మరోసారి టెస్ట్ చేసాం, ఇక్కడ నుంచి ఎస్ రిలీజ్ చేసాం. దట్ మీన్స్ వాట్ డెలివరీ అంతే అయిపోయింది. డెలివరీ అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. సో ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉందో ఆ సాఫ్ట్వేర్, దిస్ విల్ నాట్ చేంజ్ అగైన్. ఎస్ ఇది ఫిక్స్డ్ అనమాట. ఇక నోబడి will change this code. So it is not allowed to change any kind of functionalities inside a production environment. So ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇలా నడుస్తున్నప్పుడు అంటే సర్వరే సార్, ఇది సర్వరే. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సర్వర్లే ఉంటాయి అంతే. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో నడిసే ఈ సాఫ్ట్వేర్ ని, ఈ అప్లికేషన్ ని, ఈ యాప్ ని ఎస్ మనం ఇక్కడ ఉంటాం. మనం ఇక్కడ స్టైల్ గా ఫోన్ పట్టుకొని ఫోన్ పే యాప్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని టైప్ చేసామో, ఆ టైప్ చేసిన వెంటనే ఆ బిజినెస్ ఫంక్షనాలిటీ ట్రాన్స్ఫర్ ఫంక్షనాలిటీకి సెట్ అయితే ఈ సర్వర్లో ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షనాలిటీకి సూట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా సరే రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ రీఛార్జ్ ఫంక్షనాలిటీ ఓకే అయింది. ఎప్పుడైనా సరే పేమెంట్ చేయాలంటే ఇక్కడ పేమెంట్స్ ఫంక్షనాలిటీ ఓకే అయింది. అంటే నువ్వు అడుగుతున్నది ఏంటి? ట్రాన్స్ఫర్. ఇక ట్రాన్స్ఫర్ జరిగిద్ది. నువ్వు ఒకవేళ వేరే వాడు ఉన్నాడు, వాడేమంటాడే నాకు ట్రాన్స్ఫర్ కాదు, నేను 10,000 సూపర్ మార్కెట్లో పర్చేజ్ చేశాను, పేమెంట్ చేయాలంటాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన డీమార్ట్లో ఉన్నాడు. డీమార్ట్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తాడు, ఫోన్ పేమెంట్ చేయాలి. అప్పుడు పేమెంట్ చేయాలన్నప్పుడు పేమెంట్ ఏ సాఫ్ట్వేర్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్నే మనం బయట నుంచి ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ పబ్లిక్ యాక్సెస్, నాట్ ప్రైవేట్. ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. ఎస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న అప్లికేషన్నే మనం డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. సార్ ఫ్లిప్కార్ట్ అయినా అంతేనా? ఫ్లిప్కార్ట్ అయినా అంతే సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న అప్లికేషన్నే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అంతే, సింపుల్గా. ఓకే సరే సార్, కరెక్టే. మనం దాన్ని ఢీ కొట్టేది అక్కడ మనమే. ఓకే సరే, దానికి సంబంధించిన యాక్టివిటీస్ కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏం జరిగిద్ది అంటే ఇక్కడ మనం రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు వెంటనే ఈ సర్వర్కి రీచ్ అవుతుంది, పేమెంట్స్ కోసం ఎస్ యాక్టివేట్ అవుతుంది, అక్కడ మనకి ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ ప్రొడక్షన్ సర్వర్లు ఇవి. ప్రొడక్షన్ సర్వర్లు ఎన్ని ఉంటాయి సార్? చాలా ఉంటాయి. యాజ్ ఫర్ దేర్ బిజినెస్. అర్థమైందా? వాళ్ళ బిజినెస్ని బట్టి వాళ్ళ కస్టమర్లు 10 lakhs అనుకో, 10 lakhs తగ్గట్టుగా ప్రొడక్షన్ సర్వర్లు సెటప్ చేస్తాడు. వాళ్ళ బిజినెస్ కస్టమర్లు 2 కోట్లు అయితే 2 కోట్లకు తగ్గట్టుగా ప్రొడక్షన్ సర్వర్లు సెటప్ చేస్తాడు. వాళ్ళ బిజినెస్ కస్టమర్స్ 60 కోట్లు అయితే 60 కోట్ల మందికి తగ్గట్టుగా ప్రొడక్షన్ సర్వర్లు సెటప్ చేయాలి. 60 కోట్ల మంది. ఎస్, ఒక బ్యాంక్కి 60 కోట్ల మంది ఉంటారు, 70 కోట్ల మంది ఉంటారు, చెప్పలేం ఒక్కో బ్యాంక్కి ఇండియాలో. సో ఫారిన్ బ్యాంక్ అవి చాలా ఉంటాయి అట్లా, ఇలాగనమాట. సో డిపెండ్స్ అనమాట, దాని ప్రకారం వాళ్ళు సర్వర్లు మెయింటైన్ చేస్తారు, అది వేరే విషయం. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ సర్వర్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదేంటి? ప్రొడక్షన్ సర్వర్లు. మనం అందరం కూడా ప్రొడక్షన్ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ప్రొడక్షన్ సర్వర్నే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇలా చూపించాం కదా, నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఎస్ ఎస్ ఇది యాక్చువల్గా ఓకే. ఎస్ ఇది అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా బాస్ ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ఉంది అంతే. సార్ మీరు పేర్లు రాశారు, సాఫ్ట్వేర్ అని రాయలేదు, సాఫ్ట్వేరే అనుకోవాలి మీరు అంతే. ఓకేనా? ఇది సాఫ్ట్వేరే డైరెక్ట్గా. ఎస్ ఓకే, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? సింపుల్గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మొత్తం పేమెంట్ అయినా విత్డ్రాల్ అయినా ఇవన్నీ సాఫ్ట్వేరే అప్లికేషన్స్ మొత్తం టోటల్గా ఎక్కడ ఉంటాయి? ఇది ప్రొడక్షన్ సర్వర్లు ఉంటాయి. ప్రొడక్షన్ సర్వర్లో ఉంటాయి. ఒక సర్వరా సార్? నేను ఒకటే సర్వర్ చూపిస్తాను, లోపల చాలా సర్వర్లు ఉంటాయి. ఎస్, సర్వర్ అంటే ఇది సర్వర్, ఇది ప్రొడక్షన్ సర్వర్. ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఎస్ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, విత్డ్రాల్ సాఫ్ట్వేర్, పేమెంట్ సాఫ్ట్వేర్, ఫిక్స్డ్ లోన్స్ అన్నీ ఉన్నాయి. ఇది సర్వర్, ఇది యాక్చువల్గా ప్రొడక్షన్ సర్వర్. ఈ ప్రొడక్షన్ సర్వర్లో మనకి ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఎస్ ఓఎస్, నేను రాత్రి చెప్పాను ఆపరేటింగ్ సిస్టమ్ దిస్ ఈజ్ వాట్ బిజినెస్ అప్లికేషన్. ఇదేమో ఆపరేటింగ్ సిస్టమ్, ఇదేమో బిజినెస్ యాప్, బిజినెస్ అప్లికేషన్. ఎస్ బిజినెస్ అప్లికేషన్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. అయితే బిజినెస్ అప్లికేషను, ఆపరేటింగ్ సిస్టమ్
సర్వర్లో ఏ ప్లేస్లో ఉంటాయా అని చెప్తే నేను చెప్పాను ఇక్కడ హార్డ్ డిస్క్. ఏది హార్డ్ డిస్క్లో ఉంటాయి. అంటే మన బిజినెస్ అప్లికేషన్ అయినా మన ఆపరేటింగ్ సిస్టమ్ అయినా హార్డ్ డిస్క్లో ఉంటాయి అంతే. సర్వర్ హార్డ్ డిస్క్. ఏ సర్వర్ ఇది? ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఇవి ఉంటాయి అన్నమాట సింపుల్గా. ప్రొడక్షన్ సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఈ బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు సరే, ఈ బిజినెస్ అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది మనకి. కొంతమంది చెప్పారు ర్యామ్ అనేది కూడా హార్డ్ డిస్క్. నో 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 నో, ర్యామ్ అనేది ఒక ప్లేస్ బాస్, ఇక్కడ ఉంటుంది అది. ఓకే, సిపియు అనేది అదొక ప్లేస్, అది ఇక్కడ ఉంటుంది, అది సిపియు. సో అంతేగాని ఇది హార్డ్ డిస్క్లో ఉంటామని చెప్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. అర్థమైందా? సిపియు ర్యామ్ హార్డ్ డిస్క్లో ఉంటాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. వినండి జాగ్రత్తగా. కాబట్టి సిపియు అనేది ఒక ఐటమ్, ర్యామ్ అనేది మరొక ఐటమ్, ఓఎస్ అనేది మరొక ఐటమ్, బిజినెస్ అప్లికేషన్ అనేది మరొక ఐటమ్. ఈ బిజినెస్ అప్లికేషను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్. ఏ హార్డ్ డిస్క్ అంటే ఎస్ఎస్డి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉపయోగించే హార్డ్ డిస్క్లన్నీ ఎస్ఎస్డీలే, బిజినెస్ పర్పస్ కోసం. నార్మల్ హార్డ్ డిస్క్లు కాదు, బిజినెస్ పర్పస్ కోసం. సరే, ఇలా నడుస్తుంది. అంటే ఇది సర్వరు, ఆ సర్వర్లో సిపియు ఉంది, ఆ సర్వర్లో ర్యామ్ ఉంది, ఆ సర్వర్లో ఓఎస్ ఉంది, ఆ సర్వర్లో బిజినెస్ అప్లికేషన్ ఉంది. అదే నేను ఇక్కడ రాశా. ఎస్, ఎక్కడ రాశాం సార్? ఇదిగో ఇదే. స్క్రీన్ కనపట్లేదు సార్, ఒక్క నిమిషం. 1 minute. ఎస్ 1 minute బాస్. ఇది అదే నేను ఇక్కడ రాశా. ఓఎస్, హార్డ్ డిస్క్, ఇవన్నీ మొత్తం వాటి గురించి పూర్తి విషయాలు మనకు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఓఎస్ గురించి తెలుసు, హార్డ్ డిస్క్ గురించి తెలుసు, అన్ని తెలిసిపోయినాయి మనకి. బిజినెస్ అప్లికేషన్ తెలిసిపోయింది, ర్యామ్, సిపియు తెలిసిపోయింది, ఇక్కడే ఉన్నాయన్నీ. ఎస్, సింపుల్ టాస్క్ ఇక్కడే ఉన్నాయన్నీ. ఎస్ ఫ్రెండ్స్. సరే సార్, ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏం జరిగింది? ఎస్ అంటే ఇక్కడ సిపియు ఉంది, ఇక్కడ ర్యామ్ ఉంది. ఓకేనా? జనరల్గా చెప్పాలంటే మనం రిక్వెస్ట్ ఇక్కడ ఇచ్చాం. ఇందాక చెప్పాను, నేను ఫోన్ ఓపెన్ చేసి నేను యాక్చువల్గా 10,000 పేమెంట్ చేయాలి బాస్, అంతే. 10,000 పేమెంట్ చేయాలా? లేదు, నేను 10,000 ట్రాన్స్ఫర్ చేయాలా? ట్రాన్స్ఫర్ 10,000 చేయాలా? నేను ఫోన్ ఓపెన్ చేశా. ఫోన్ ఓపెన్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ కదా నేను చేయాల్సింది, ఏదో క్లిక్ చేశాను, ట్రాన్స్ఫర్ కొట్టాలని ట్రై చేస్తున్నా. ఎప్పుడైతే నువ్వు ఫోన్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ అనేది ట్రై చేస్తున్నావో, ఇక్కడ యు ఆర్ ఎండ్ యూజర్, ఈ ఫోన్పే అప్లికేషన్ ఉపయోగించే యూజర్గా నీకేమంటే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్ అని ప్రెస్ చేసావో వెంటనే ద రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ బాస్. ప్రొడక్షన్ సర్వర్లోకి టచ్ అయింది, ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఇలా వస్తుంది. కానీ ఇట్లా కాకుండా సింపుల్గా ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఒక పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు. ఆ పర్సన్ పేరే ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకునేది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిక్వెస్ట్ ఏందో తెలుసుకునేది. ఏ రిక్వెస్ట్ అది? నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలంటున్నావు. అప్పుడు ఏం జరిగిద్ది? ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ కదా, ఈ బిజినెస్ అప్లికేషన్ వెతికిద్ది. ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ ఉందా? ఓకే ఉంది. ఓకే, అంటే ఈ వ్యక్తికి ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఓఎస్కి తెలియదు. ఓఎస్ ఏం చేసిద్ది ఇప్పుడు తెలివిగా? ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ని ఇక్కడ ర్యామ్ ఉంది కదా, ఇక్కడ ర్యామ్, ఈ ర్యామ్లో పడేసిద్ది దాన్ని. అంటే ఈ ర్యామ్లో చిన్న ఒక లొకేషన్ని సెట్ చేసిద్ది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇట్ క్రియేట్స్ ఏ సింపుల్ మెమరీ లొకేషన్ ఇన్సైడ్ ర్యామ్. సో ఇక్కడ ఒక లొకేషన్ తయారు చేసి ఆ లొకేషన్లో ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ని లోడ్ చేసిద్ది. సో దట్ మీన్స్ వాట్? ద ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ర్యామ్, RAM లో ఉంది. ఇన్సైడ్ ఏ లొకేషన్, ఏ మెమరీ లొకేషన్, ఏ స్మాల్ పోర్షన్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. వై? టు స్టోర్ ద సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్? ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్. ఎందుకు? నువ్వు అడిగిన రిక్వెస్ట్ ట్రాన్స్ఫరే కాబట్టి. దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్ ఇన్సైడ్ ఎ సర్వర్. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది నీకు అర్థం కావాలంటే నేను 2 రోజులు క్లాసులు చెప్పా. సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తారు, సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగిస్తారు అనేది 2 days క్లాసులు. పిచ్చిగా ఊరక ఎస్ఎంఎస్లు పెట్టి అది పెట్టు ఇది పెట్టు అంటే అర్థమైందా? నాన్ సెన్స్ పనులు చేయొద్దు. ఛానల్ చూడండి, సరదాగా వినండి, జాగ్రత్త తీసుకోండి, ఏ క్లాస్ ఎక్కడుందో వెతుక్కోండి. అంత బద్ధకం అయితే ఐటీలో ఎట్లా ఫిట్ అవుతారు మీరు? ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఫిట్ అవుతారు అంటున్నాను నేను. అది కూడా తెలుసుకోకపోతే ఎట్లా? చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఏ క్లాస్ వింటే ఏం నష్టమా?
సార్ గుడ్ మార్నింగ్ సార్, వీడియోలు పంపించండి సార్. ఏంది పంపించేది? వెతుకు, అక్కడ ఉంటాయి, వెతుకు ఉంటాయి. అంత బద్ధకం అయితే ఎట్లా మరి దారుణంగా? గుడ్. ఓకే. సో ఇక్కడ 2 days క్లాసులు వినండి. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు అర్థమైద్ది వాళ్ళకి, లేకపోతే ఇవి అర్థం కాదు ఈ క్లాస్. సరే, అయినా అర్థం కాకపోయినా అర్థమయ్యేలాగా నేను చెప్తాను, ట్రై చేస్తాను, నోట్ ఇష్యూ. సో ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ లోడ్ అయింది యాక్చువల్గా ర్యామ్లో, ఒక లొకేషన్లో. దిస్ ఇస్ టెంపరీ స్టోరేజ్ లొకేషన్ అంతే. ర్యామ్ అంటే టెంపరీ స్టోరేజ్ లొకేషన్ అది. ఓకే. సో ఈ స్టోరేజ్ లొకేషన్లో ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఉంది యాక్చువల్గా. మరి ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అవ్వాలా. ఎగ్జిక్యూషన్ అయితే గానీ మనకి ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ కాదు. సో ఎగ్జిక్యూషన్ చేసే శక్తి ఓఎస్కి లేదు. అప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది? స్ట్రైట్ అవే ద ఓఎస్ ఇన్ఫార్మ్ టు ద సిపియు, హే సిపియు, ఎస్ ప్లీజ్ గో దేర్, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అంటే సిపియు దేనికంటే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ చేయడానికి, సాఫ్ట్వేర్ని టోటల్గా ఉన్న అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ చేయడానికి సిపియు వాడతాం మనం. సిపియు అంటే ఏంది? ఇట్స్ ఎ ప్రాసెసర్. ప్రాసెసర్ని మనం ఏమని పిలుస్తాం? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు ఎస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్నే మనం ఏమంటాం? ప్రాసెసర్. అంతే. మన వాళ్ళు అంటారు, ఏ ప్రాసెసర్ బాగుండాలి రో, ఏ ర్యామ్ బాగుండాలి, ఏ ఎందుకో తెలియదు కానీ బాగుండాలంట. ఎందుకంటే సిపియు అనేది ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. మనం ఏదైతే ప్రోగ్రామ్ అనుకుంటున్నామో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత సిపియు. ఎక్కడ ఉండాలి అది? ర్యామ్లో ఉంటేనే. ర్యామ్లో ఉన్న ప్రోగ్రామ్ను మాత్రమే ఎగ్జిక్యూషన్ చేసిద్ది ఎవరు? సిపియు. ఎక్కడున్నా పెడితే ఇక్కడ ఉంటుంది కదా హార్డ్ డిస్క్, నో, హార్డ్ డిస్క్ని టచ్ కూడా చేయదు సిపియు. ఎస్, ర్యామ్ను మాత్రమే టచ్ చేసిద్ది. సిపియు కెన్ యాక్సెస్ దిస్ ప్రోగ్రామ్ ఇన్సైడ్ ర్యామ్. ఎస్. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా ఎలాగ అర్థం చేసుకోవాలా? ర్యామ్ అనేది ఏంది? ఒక టెంపరీ స్టోరేజ్ లొకేషన్. దేనికోసం? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పర్పస్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగే ప్లేసే ర్యామ్. మరి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తే సిపియు. మరి ఈ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వ్యక్తే ఆపరేటింగ్ సిస్టమ్. అలా కాకుండా హే సిపియు ఈ ప్రోగ్రామ్ని 2 secondsలో ఎగ్జిక్యూషన్ చేయి, హే సిపియు ఈ ప్రోగ్రామ్ని 5 secondsలో ఎగ్జిక్యూషన్ చేయని ఇన్స్ట్రక్షన్ చెప్పే వ్యక్తే ఓఎస్. ఎందుకు అనంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఇస్తాడు రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఇచ్చే టయానికి నువ్వు ఫ్రీ అవ్వాలా. మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఇచ్చేసానికి నువ్వు సిపియు కాదా ఫ్రీ అవ్వాలా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇచ్చిన రిక్వెస్ట్కి నువ్వు సమాధానం చెప్పాలి. కాబట్టి నువ్వు ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ చేయి అని చెప్తుంది. అందుకనే సిపియుని చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ చేయమని ఓఎస్ చెప్పడం కాదు, కానీ మనమే మంచి కెపాసిటీ గల సిపియులు సర్వర్లో ఏర్పాటు చేయాలి. మనమే మంచి కెపాసిటీ గల ర్యామ్లు సర్వర్లో ఏర్పాటు చేయాలి. మనమే మంచిగా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్ని మనమే సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి. ఇదంతా సర్వర్ అంతే. ఈ సర్వర్లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఉపయోగం ఏంటి అంటే ర్యామ్ అనేది ఒకదాని కోసం, సిపియు అనేది ఒకదాని కోసం, హార్డ్ డిస్క్ అనేది మరొకదాని కోసం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? బిజినెస్ అప్లికేషన్స్ వేరే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా క్లారిటీగా? ఎస్ సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఏం జరిగింది అనేది? సిపియు ఎందుకు, ర్యామ్ ఎందుకు అనేది? ఎస్, క్లారిటీ. సో ఇప్పుడు సర్వర్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? ర్యామ్ సెటప్ చేయాలి, సిపియు సెటప్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ సెటప్ చేయాలి. అవసరమైతే సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయొచ్చు మనం. ఎప్పుడు? చేసిన తర్వాత. డిప్లాయ్ ఎవరు చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ యూజింగ్ సమ్ టూల్స్. ఎస్. ఓకే. దీనికి కొంత మసాలా అంటే క్యూబర్నెటిస్ డాకర్ యాడ్ చేస్తే పిచ్చెక్కిద్ది మీకు, అట్లా అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వర్క్. సో మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ ఏదైనా ఉందంటే అది డెవాప్సే. మోస్ట్ ట్రెండింగ్, అడ్వాన్స్డ్, మోస్ట్ ట్రెండింగ్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, డెవాప్స్. దానికంటే ముందు ఏం నేర్చుకోవాలా? లైనెక్స్. వితౌట్ లైనెక్స్ యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. ట్రై చేస్తారు చాలా మంది పాపం, గూగుల్లో లైనెక్స్ నేర్చుకుని డెవాప్స్ ఇంజనీర్ అవుదామని. డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేరు కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రం అవుతారు, అంతే, కన్ఫర్మ్, రాసిస్తా. ఎస్. కాబట్టి లైనెక్స్ బాగా నేర్చుకున్న వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు. లైనెక్స్ బాగా నేర్చుకున్న వ్యక్తి డిటిపి ఆపరేటర్ అవుతాడు అనమాట. అది ఓకే. సరే సరే, ఓకే సార్, బాగానే అర్థమైంది మాకు. సిపియు అంటే, ర్యామ్ అంటే. ఎస్, ఓకే. సో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ని అలొకేట్ చేస్తుంది. ఎస్, మెమరీ స్పేస్ని. సో ఈ మెమరీ గొడవకు వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే, ఎస్ మెమరీ మెమరీ can be divided into, yes, number 1, number 2.
సో జనరల్గా దీన్ని మనం ప్రైమరీ మెమరీ ఎస్ ఎస్. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ మెమరీ ఎస్ సెకండరీ మెమరీ. సో ద ప్రైమరీ మెమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీనే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే మెయిన్ మెమరీ ఎస్. ప్రైమరీ మెమరీని మనం ఇంకో భాషలో మెయిన్ మెమరీ అని పిలుస్తాం సింపుల్గా. ఇది మెమరీ భాష. సో ఈ ప్రైమరీ మెమరీ అంటే ఏంది, మెయిన్ మెమరీ అంటే ఏంది సార్? దానికి ఎగ్జాంపులే RAM, ర్యామ్ అంటే అదే. సో దిస్ ఇస్ వాట్ టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. సో సెకండరీ మెమరీ అంటే ఏంటి సార్? సెకండరీ మెమరీకి ఎగ్జాంపులే హార్డ్ డిస్క్. సో దిస్ ఇస్ వాట్ a పర్మనెంట్ స్టోరేజ్ పర్పస్ సెకండరీ మెమరీ, టెంపరరీ స్టోరేజ్ పర్పస్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ అన్నా మెయిన్ మెమరీ అన్నా సేమ్. సో ప్రైమరీ అన్నా మెయిన్ మెమరీ అన్నా సేమ్. దిస్ ఇస్ వాట్ ర్యామ్, దిస్ ఇస్ వాట్ హార్డ్ డిస్క్. Inside a hard disk the data will be stored, the applications will be stored, but permanently, not temporarily. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సింపుల్గా ర్యామ్ అనేది ఎస్ ఇలా ఉంటుంది, దానిలో ఎస్ ఇలాగ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనకి ర్యామ్ కొంతమంది 64 GB తీసుకుంటారు, కొంతమంది 32 GB తీసుకుంటారు, కొంతమంది 8 GB తీసుకుంటారు, కొంతమంది 4 GB తీసుకుంటారు. దానికి తగ్గ సైజ్ వస్తుంది. 4 GB అయితే ఇంత, 16 అయితే ఇంత, 64 అయితే ఇంత, అట్లా టోటల్గా మనం చెప్పొచ్చు. సో దాని ర్యామ్ కెపాసిటీ కూడా మనం చూసుకోవాలి సింపుల్గా. సో నేనేమంటానంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ మనం యూజర్ ఉన్నాం, మనం రిక్వెస్ట్ ఇస్తాం ఏమని, ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఓఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓఎస్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ని పిక్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిద్ది, కానీ ఈ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలి కదా, ఎగ్జిక్యూషన్ చేయాలని స్థలం కావాలి కదా. అందుకోసం ఆపరేటింగ్ సిస్టమ్ కమ్ టు దిస్ ప్లేస్, దిస్ ర్యామ్. దీన్నే మనం ఏమంటాం, మెయిన్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ అంటే దట్ మీన్స్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్స్ just something called a location inside a main memory, inside a primary memory. Afterwards, after creating this space, the operating system loads this transfer software inside this place. ఓకే, అప్పుడు ఇక్కడ ప్లేస్ని ఏర్పాటు చేస్తుంది, ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని లోడ్ చేస్తుంది ఎవరు, ఓఎస్ఏ. చేసిన తరువాత అప్పుడు సిపియుకి చెప్తుంది, సిపియు ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు SMS, బాబు యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్ అని మెసేజ్ వస్తుంది అవతల వ్యక్తికి. నీకైతే యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ 5,000 రూపీస్ అని నీకు మెసేజ్ వస్తుంది. ఎస్, ఇలాగనమాట జరిగేది. సో ఇదంతా జరిగేదంతా కూడా మెయిన్ మెమరీలోనే. సో టెంపరరీ స్టోరేజ్ ఇది, పర్మనెంట్ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్. ఇప్పుడు హార్డ్ డిస్క్ లేని SSD. సో ఈ స్ట్రక్చర్ తెలియకుండా మనం ఎక్కడ ముందుకెళ్ళలేం. ఎస్, సో ఇప్పుడు ఓఎస్ అంటే తెలుసు, CPU అంటే తెలుసు, ర్యామ్ అంటే తెలుసు, టోటల్గా అన్నీ తెలుసు బాస్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ర్యామ్ CPU అంటే చెప్పండి, అర్థమైందా లేదా? బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, ఈ క్లాస్ మీ కాలేజీలో చెప్పారా? లేదు మీ క్లాస్ ఇన్స్టిట్యూట్స్లో ఏదన్నా కోర్స్ నేర్చుకుంటే ఎవరన్నా చెప్పారా? చెప్పండి ఇప్పుడే. జరిగిందా ఇలాంటి క్లాసులు? ఎస్ చెప్పాలి. చెప్పలేదు సార్. ఎస్, అందుకే మీకు ఉద్యోగాలు రావట్లే. ఉద్యోగాలు వచ్చినా ఎగిరిపోతున్నాయి. ఎస్, బట్టి బై హార్ట్. సో బీటెక్లో బట్టి, ఎంటెక్లో బట్టి, MCAలో బట్టి, అన్నీ బట్టి బై హార్ట్ రాస్తే, ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా బట్టి పట్టడానికి స్టూడెంట్ అలవాటు పడ్డారు. 10 క్వశ్చన్లు ఇరా చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్తా, ఏందో ఈ నెరగదీసి పొడి చేసినట్టు ట్రైనర్కి మళ్ళీ ఫోన్ చేయటం, మెసేజ్లు పెట్టడం. 10 క్వశ్చన్లు నువ్వు ఇస్తే అక్కడ నిన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తే ఇక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే 10 క్వశ్చన్లు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేరా ఏంది? నీకంటే తెలివి తెక్కలో లేరా? చాలా మంది పాపం నాకు చూస్తే జాలేస్తుంటది. సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్సే ఇవ్వండి సార్, ఒక 10 క్వశ్చన్లు ఇస్తే చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్తాను సార్. ఏం చేస్తాడో నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి తెలియదు పాపం, మరీ అంత దారుణంగా ఉంటారు. వయసు ఏమో 30 సంవత్సరాలు ఉంటుంది,
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. వయసు 30 సంవత్సరాలప్పుడు ఎన్ని నేర్చుకోవాలి అతను? ఎలా అడుగుతాడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్? ఇది సినారియో బేస్డ్ ట్రైనింగ్ నేర్చుకోవాలా? అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఏంది, ప్రాజెక్ట్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ప్రాజెక్ట్లో వచ్చే ఇష్యూస్ ఏంటి, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రాజెక్ట్లో అసలు 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, ఆర్కిటెక్చర్లో అసలు బ్యాక్ ఎండ్ ఏంది, ఫ్రంట్ ఎండ్ ఏంది, డేటాబేస్ ఏంది, అసలు ఎస్క్యూఎల్ ఏంది, ఇవన్నీ తెలియవు. డైరెక్ట్గా 10 క్వశ్చన్లు ఇస్తే ఆన్సర్లు చెప్తే జాబులు వస్తే ఇంకేం అసలు? అది 2000 సంవత్సరం 1997లో, ఇప్పుడు కాదు, ఇది 2024. చాలా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఐటీ ఇండస్ట్రీలో మీకంటే. కాబట్టి మనం చదివిన బీటెక్లో, ఎంసీఏలో మనం చేసినట్టు అకాడమిక్ స్టైల్ ఫాలో అవ్వకుండా ఇప్పటి నుంచైనా సబ్జెక్టుని పూర్తి స్థాయిలుగా, కొంతమంది లేట్ అయింది. అసలు కొంతమంది మెసేజ్లు ఎట్లా ఇస్తారంటే, సార్ కోర్స్ ఎప్పుడైపోద్ది సార్, ఏమో ఈ నిరగదీసి పొడిసేసినట్టు, కోర్స్ ఎప్పుడైపోద్ది అని ముందు అసలు మొదలే కాదు కోర్సు, ఎప్పుడైపోద్ది సార్, డ్యూరేషన్ ఎంత, కాదులే డ్యూరేషన్ ఎంత, ఫీజు ఎంత, ఫీజు అడిగితే అడిగారు కరెక్ట్, డ్యూరేషన్ ఏంది? దేవుడా, మంచిగా మంచి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని చూడయా, దయచేసి ఆ ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం వస్తే మంచిదే అనుకోవాలి ఏ స్టూడెంట్ అయినా. ఇప్పుడున్న స్టూడెంట్స్ అట్ట కాదు, డ్యూరేషన్ ఎంత సార్, 45 డేసా, 30 డేసా, లేదు సార్, అక్కడ సెంటర్లో 15 డేస్కే చెప్తా ఉన్నారు, అందుకని అడుగుతున్నాం సార్. దేనికి 15 డేస్ ట్రైనింగ్? నాలుగు తీసుకోవడానికే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ మస్ట్ లెర్న్ సంథింగ్ కాల్డ్ 3 months 4 months ఖచ్చితంగా పట్టిద్ది. ఒక కోర్సే మళ్ళీ చెప్తున్నా, అంటే సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి దయచేసి అపోహలన్నీ తీసేసేయండి రియల్గా. ఓకే, ఎస్, గుడ్. సో మనం తర్వాత నెక్స్ట్ స్టేజ్లో సర్వర్ తయారు చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్లో ఇక డైరెక్ట్ సర్వర్ తయారు చేయొచ్చు. ఎస్, ఓకే. సో ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లియర్? ఆర్ వి ఎస్ క్లియర్? సార్. ఎనీ డౌట్? ఎస్ ఎస్ చెప్పాలి. ఎస్, మొత్తం అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. దీన్ని ఈ క్లాస్ రికార్డింగ్ మీకు పంపిస్తాను. పంపించిన తర్వాత నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ఎస్, పూర్తి స్థాయిలో మీరు ఇవ్వచ్చు. అయితే ఈ క్లాస్లో ఎవరైనా స్క్రమ్ మాస్టర్ కోర్సు నేర్చుకున్న వాళ్ళకి ఈ రోజు క్లాసు చాలా చక్కగా వినాలి. వాళ్ళు స్క్రమ్ మాస్టర్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఈ క్లాస్ అర్థం కాకపోతే ఇక వేస్ట్, వాళ్ళకి నెక్స్ట్ చెప్పినా అర్థం కాదు. స్క్రమ్ మాస్టర్ ఈ కోర్సులో అంత విషయం ఉంది. దీన్ని బేస్ చేసుకుని స్క్రమ్ మాస్టర్ కోర్స్ వస్తుంది అనమాట. అందుకని ఫండమెంటల్స్ స్క్రమ్ మాస్టర్ కోర్స్కి సంబంధించిన ఈ విధానం అంతా కూడా ఈ క్లాసెస్ మొదలవుతాయి. స్క్రమ్ మాస్టర్ కోర్సులో కూడా ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, స్క్రమ్ మాస్టర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే దాని టెర్మినాలజీ మారిద్ది అంతే. ఒక్క నిమిషం. సో ప్రజెంట్ నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీస్ అంటే ఆర్గనైజేషన్లో వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెసే స్క్రమ్. సో ఆ స్క్రమ్లో ఏం లేదు బాస్. ఫస్ట్ ఏంటి? స్క్రమ్ మాస్టర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఒక ప్రాజెక్ట్ చేయడానికి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఇలాంటి రోల్స్ కనపడతాయి. ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ఎస్ ఎస్. తర్వాత 4 వచ్చేసి యూజర్ స్టోరీస్, యూజర్ స్టోరీస్. సో నా ఇది వచ్చేసి స్ప్రింట్. 6 వచ్చేసి స్ప్రింట్ బ్యాక్లాగ్. ఎస్ ఎస్, స్ప్రింట్ బ్యాక్లాగ్. 7 వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్. ఓకే, స్ప్రింట్ ప్లానింగ్. ఎస్, 7 వచ్చేసి రెట్రోస్పెక్టివ్ మీటింగ్, రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఎస్ ఎస్. 4 రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఎస్ ఎస్. ఇవన్నీ టెర్మినాలజీస్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి సింపుల్గా స్క్రమ్ కాల్, తర్వాత స్టాండప్ మీటింగ్. ఎస్ ఎస్, మీటింగ్. ఎస్ ఎస్. తర్వాత బర్న్ అప్ చార్ట్, బర్న్ డౌన్ చార్ట్ అనా చార్ట్స్ ఇలా. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ టోటల్గా అర్థమైందా? స్ప్రింట్ ప్లానింగ్, యూజర్ స్టోరీ, స్ప్రింట్, ఇవన్నీ కూడా, ఇవంతా వివి ప్లస్ జీరా. ఎస్ ఎస్, జీరా. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలన్నమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళే ముందుగా ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అదర్వైజ్ అక్కడ మిమ్మల్ని ఆడుకుంటారు ఆట, గేమ్ ఆడుకుంటారు అనమాట. ఐ హ్యావ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ నో స్ప్రింట్ బ్యాక్లాగ్ అన్నావా, ఆడుకుంటారు గేమ్ నిన్ను. ఇక నీకు ఏసీలో కూడా చెమటలు పట్టిస్తారు అనమాట. ఎందుకు తెలియాలి? ఇదంతా టెర్మినాలజీ బాస్.
ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారంటే ఈ మొత్తం మీకు తెలిసి ఉండాలి. అదర్వైజ్ గేమ్ ఆడుకుంటారు వాళ్ళు. ఓకే, స్ప్రింట్ అంటే ఏంటి, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటే ఏంటి, స్ప్రింట్ ప్లానింగ్ ఏంటి, స్ప్రింట్ బ్యాక్లాగ్ ఏంటి, యూజర్ స్టోరీస్ ఏంటి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఏంటి, అసలు ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవడు, జీరా అంటే ఏంది, అసలు స్టాండప్ మీటింగ్ అంటే ఏంటి, స్క్రమ్ కాల్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి, నడుస్తాయి. ఎస్, ఇవన్నీ వీటితో పాటు ఎస్ మనం నేర్పించేది ఏంటంటే అసలు హౌ టు యునో సెండ్ ఏ మెయిల్, హౌ టు సెండ్ ఏ మెయిల్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఎస్, ఎలా మెయిల్ సెండ్ చేయాలి, దాంట్లో ఎలాంటి కంటెంట్ రాయాలి. ఈ మెయిల్లో కూడా చాలా మంది దొరికిపోతూ ఉంటారు. మెయిల్ చేయడం చేత కాదు చాలా మందికి, అటర్ ఫ్లాప్, ఇంగ్లీష్ రాదు చాలా మందికి, అటర్ గోయిందా. ఎస్, ఎందుకు సార్ అట్లాగా, ఎందుకంటే కనీసం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండదు. తపన తపన పడతా ఉంటారు, అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి. ముందు ఆ తపన ఇంగ్లీష్ నేర్చుకోవడంలో పెట్టుకోవాలి ఫస్ట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్. ఎస్, అదర్వైజ్ it is not possible to communicate with anybody inside your project. That's why they will check your communication skills, they will check your English skills. Yes, అక్కడ ఒరిస్సా నుంచి పర్సన్ ఉండొచ్చు, మద్రాస్ నుంచి పర్సన్ ఉండొచ్చు, బెంగళూరు నుంచి పర్సన్ ఉండొచ్చు, అవసరమైతే యుఎస్ నుంచి పర్సన్ ఉండొచ్చు. వాళ్ళందరితోటి నువ్వు కమ్యూనికేషన్ చేయాలంటే ఇంగ్లీష్ కావాలి, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మళ్ళీ కూడా. ఎస్, లేదు సార్, మేము బీటెక్కే ఆ రోజు పేపర్లు మొత్తం చింపుకొని పరీక్షలు రాస్తే 98 వచ్చింది సార్. ఇంగ్లీష్ ఎంత సార్, ఈ టెక్నాలజీ ఉందే చూడు, ఈ టెక్నాలజీ మాకు కొత్తగా సార్. మా అక్క మా బావ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సార్ ఎప్పటి నుంచో. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు సార్. నేను కంపెనీ లోపలికి వెళ్తే చాలు, కుర్చీ వేసి కూర్చోబెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు సార్. మా డాడీ మాట్లాడుతూ, మీ డాడీ మాట్లాడినా, మీ అక్కాయి మాట్లాడినా, మీ బావ మాట్లాడినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు, ఎవరు కూడా, అంతే కన్ఫర్మ్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇలాంటి ఆశలన్నీ మానేసేయండి. అక్క బావ మామ, ఏ, ఆ, మా డాడీ ఫ్రెండ్, ఇవన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాటలు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నీకు జాబు రావాలంటే నీకేమొచ్చు చెప్పంతే. ఎస్, కంపెనీలో వాళ్ళు అడిగేది అదే. కాకపోతే నీకు ఏదైనా అమౌంట్ సాయం చేయమంటే చేస్తారు వాళ్ళు, అంతేగాని ఉద్యోగాలు ఇవ్వరు. ఇచ్చినా ఉద్యోగాలు నిలబడవు కన్ఫర్మ్. అంతే, అంతే సింపుల్. ఓకే, సో కాబట్టి ఇవి చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కాబట్టి జాగ్రత్తగా స్పష్టంగా నేర్చుకోండి. సింపుల్గా ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవ్వండి. ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది చాలా సిల్లిగా తీసుకుంటారు లైఫ్ గురించి. పాపం 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, జుట్టు ఊడిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని ఈ క్లాసులను సక్రమంగా ఉపయోగించుకోండి. చాలా చాలా తక్కువ ఫీజులు పెట్టాం మనం. దానికోసం మరీ సిల్లిగా తీసుకుంటే నేనేం చేయలేను. కొంతమంది అయితే ఊరిక మెసేజ్ ఇస్తూ ఉంటారు, ఏదో ఏదో మునిగిపోయినట్టు. ఎందుకే ఆ మెసేజ్ ఊరిక సావగొడతారు మెసేజ్లు ఇచ్చి. క్లాస్ స్టార్ట్ అయ్యింది, క్లాసులు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, నథింగ్ ఈజ్ దేర్. ఎస్, టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయి. కంటెంట్ మంచి కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ మంచిది ఉంటుంది, వెయిట్ చేయి. జాగ్రత్తగా నేర్చుకోవాలి. టెన్షన్ పడితే ఎట్లా, టెన్షన్ టెన్షన్ టెన్షన్, వై టెన్షన్? టెన్షన్ వద్దు.